జానీ మాస్టర్ పై సీరియస్ అయిన జనసేనాని పార్టీ నుండి సస్పెండ్ చేసిన పవన్. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ షేక్ జానీ అలియాస్ జానీ మాస్టర్ ను జనసేన పార్టీ తక్షణమే సస్పెండ్ చేసింది. జానీ మాస్టర్ జనసేన పార్టీ సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల 2024 సమయంలో పార్టీ ప్రచార కమిటీ వైస్ చైర్మన్ గా ఉన్నారు. గత రాత్రి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జానీపై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. 21 ఏళ్ల బాధితురాలు కొరియోగ్రాఫర్గా కూడా ఉంది. జానీ కింద పనిచేసేది. బాధితురాలు తన ఫిర్యాదులో జానీ తనను లైంగికంగా వేధించాడని, దాడి చేశాడని ఆరోపించింది. హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి నగరాల్లో అవుట్డోర్ షూటింగుల్లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. నార్సింగిలోని తన నివాసానికి వెళ్లి జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించేవాడని ఆమె పేర్కొంది. ఫిర్యాదు అందుకున్న రాయదుర్గం పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును నార్సింగి పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. నార్సింగి పోలీసులు భారతీయ శిక్షా స్మృతిలోని పలు సెక్షన్ల కింద ఫిర్యాదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఉదయం నుంచి సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఈ వార్త హల్చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ జానీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అని సమాచారం. కొద్ది రోజుల క్రితం టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చాయి. ఈ వార్త మీడియాలో వైరల్ కావడంతో వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుని ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. గతంలో పలువురు వైసీపీ నేతలు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. అందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వేగంగా వ్యవహరించడంపై సర్వత్రా కితాబిస్తూ చర్చ మొదలైంది. జానీ మాస్టర్పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనందున పార్టీ నాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వివరించారు. జనసేన పార్టీ వివాదాల నిర్వహణ విభాగం అధ్యక్షుడు వేములపాటి అజయ్ కుమార్ పేరిట ఈ ప్రకటన వెలువడింది. కాగా జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న యువతి ఇవాళ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును నార్సింగి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా తనకు జానీ మాస్టర్ 2017లో పరిచయం అయ్యాడని, 2 ఏళ్ల తర్వాత అతడి వద్ద డాన్స్ అసిస్టెంట్ గా చేరానని ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముంబైలో ఓసారి తనను లైంగికంగా వేధించాడని, షూటింగ్ వాహనంలో కూడా వేధించాడని ఆమె వివరించారు. తనకు అవకాశాలు రాకుండా చేస్తున్నారని, జానీ మాస్టర్ నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్ ఇటీవల సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. ఆయన నెల్లూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆయనకు జనసేన నాయకత్వం పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్ పదవి అప్పగించింది.